మళ్ళీ మన అందరం కలవటం అంటే వారం వారం పేషెంట్లు మారిపోతుంటారు కాబట్టి ప్రతి వారం పెడుతున్నాం. ఇది మీకోసం మేము అనే ముఖాముఖి కార్యక్రమం. ఇది మీతోటి నేను సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ, నా తర్వాత పెద్ద అధికారి అయిన సిఎస్ఆర్ఎంఓ గారు డాక్టర్ బి వెంకటేశ్వరరావు గారు, అలాగే గంగమ్మ గారు, ఇక్కడ హెడ్ నర్సులు చాలామంది ఉంటారు మీకు. ఓకే, నాతో పాటు వీళ్ళందరూ ఆసుపత్రి అంతా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటూ మీ సేవల కోసం చూస్తూ ఉంటారు. ఓకేనా? ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే భావనతో ఉండండి. ఓకే, ఇది మీ ఆసుపత్రి, మాది కాదు. ఇది పేద ప్రజల కోసం అన్ని సౌకర్యాలతో ఊరి నడిబొడ్డున 18.5 ఎకరాల స్థలంలో 30 విభాగాలతోటి అన్ని రకాల ఆపరేషన్లు, అన్ని రకాల మందులు, అన్ని రకాల ఇంజెక్షన్లు దొరికే ఒకే ఒక స్థలం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. ఈ గుంటూరు జిల్లా మొత్తంలో, ఈ గుంటూరు పట్టణం మొత్తంలో ఆసుపత్రులు, అన్ని ఆసుపత్రుల్లో అన్ని డాక్టర్లు కలిపితే ఇక్కడ అందరు ఉంటారు. అన్ని రకాలు, కంటికనో, ఒక గుండెకనో, ఒక ఊపిరితిత్తుకనో, ఒక కిడ్నీకనో, అందరూ అన్ని రకాల వైద్యాలు డాక్టర్లు ఒకే చోట దొరికే ఒకే ఒక ఆసుపత్రి. ఇంకా గొప్ప వరమైంది మీ అందరికీ, ఇది ఉచితమైన ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో రూపాయి కూడా, నయా పైసా కూడా మీరు ఖర్చు పెట్టక్కర్లేదు. ఎక్కడైనా ఖర్చు పెట్టాల్సి వస్తే మీకు చెప్పి చేస్తారు డాక్టర్లు. 99% రాదు. ఎక్కడ వస్తుంది? ఎంఆర్ఐ తీయించుకుని ఫిల్మ్ కావాలన్నప్పుడు అక్కడ డబ్బులు అడుగుతారు, ఎందుకంటే ఫిల్మ్ అయితే కాస్ట్ అవుతుంది కాబట్టి. అలాంటి 1-2 సందర్భాలు తప్పించి, ఒకవేళ అడిగితే రసీదు అడగండి, అడిగితే లేకపోతే మాకు వచ్చి కంప్లైంట్ చేయండి, కానీ ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టుకోవద్దు. అర్థమైందా? ఎక్కడైనా సరే అలాంటి గొప్ప ఉచిత ఆసుపత్రి. ఇక్కడ డాక్టర్లు, నర్సులు 24 గంటలు 7 రోజులు 365 రోజులు అద్భుతంగా పనిచేస్తారు. ప్రతి షిఫ్ట్లో డాక్టర్లు, నర్సులు ప్రతి చోట పనిచేస్తారు. అన్ని వార్డుల్లో, అన్ని చోట్ల. మనకి అద్భుతమైన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉంది ఇక్కడ. ఎమర్జెన్సీగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, పాము గరిచినా, కుక్క గరిచినా, బర్న్స్ పేషెంట్, సడన్గా హార్ట్ అటాక్ రావటం, సడన్గా కడుపులో నొప్పి రావటం, సడన్గా మూత్రం ఆగిపోవటం, ఇంకా దరిద్రం అయిందంటే ఇంట్లో చిన్న చిన్న గిల్లి కజ్జాల కోసం గడ్డి మందు తాగి వస్తారు. ఎంత బాధ వేస్తుందంటే, గడ్డి మందు తాగితే ఎంత గొప్ప ఆసుపత్రి అయినా, ఎంత గొప్ప మందులైనా, ఎంత గొప్ప డాక్టర్లైనా బతికి బట్టగట్టడం అనేది అసాధ్యమైన రోజులు. ఇవి గుర్తుపెట్టుకోండి. అంటే మనము నేచర్కి ఎగనెస్ట్గా వెళ్తున్నాం. గడ్డి పెరగాలి, యాక్చువల్గా భూమి మీద గడ్డి పెరగాలి. దాన్ని చంపడానికి మందు కనుక్కొని తెచ్చారు. ఆ మందు మనిషి ఆవేశంలో తాగుతున్నాడు. అసలు అది తాగితే గడ్డి కాదు కదా, అక్కడ ఉన్నవి మొత్తం చచ్చిపోతాయి. మనిషి ఎంతసేపు ఊరిని చచ్చిపోతాడు. బతకడం అనేది చాలా కష్టం. అందుకని దయచేసి మీ ఇళ్లలో అందరికి చెప్పండి, ఇలా చిన్న చిన్న అప్పుడే పెళ్ళైన వాళ్ళు, అప్పుడే ఆ కంపాటబిలిటీ రాదు, భర్తకి భార్యకి అనుబంధం ఏర్పడని టైంలో ఏదో చిన్న పొరపచ్చం వస్తే గడ్డి మంది తాగుతున్నారు. ఎంత బాధ వేస్తుందండి. చిన్న చిన్న పిల్లలు. అలా చేయొద్దని చెప్పండి. అవి చేస్తే అవి అందుబాటులో ఉంచకండి. పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, ఎవరికైనా సరే ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వచ్చే కేసులన్నీ ఇవే. కాబట్టి మీకు ఎమర్జెన్సీలో కూడా రూపాయి ఖర్చు కాకుండా అక్కడ వెంటిలేటర్స్ ఉంటాయి. ఆ చుట్టూతో 6 దాదాపు 7 పెద్ద పెద్ద ఐసీయూలు ఉన్నాయి. ప్రతి చోట అద్భుతమైన వైద్యం జరుగుతుంది. ప్రతి వాళ్ళు వచ్చేయండి, ఇదేం ఐసీయూ, ఇక్కడే ఐసీయూ, ఇంకో చోటికి తీసుకెళ్ళండి. మీకు డాక్టర్ల ట్రీట్మెంట్లోకి మీరు వెళ్ళొద్దు. చాలామంది మీరు చదువుకొని కూడా ఉండరు, అయినా కూడా డాక్టర్లను అసెస్ చేయటం, ఇదేం వైద్యం, ఇదేం ఆసుపత్రి, ఇలా మాట్లాడితే నేను చెప్పే డాక్టర్లు డిశ్చార్జ్ అయిపోయాడండి అని. కనీసం చదువుకొని ఉండరు, డాక్టర్లు, నర్సులు కామెంట్ చేయటం, లేదా ఫోటోలు తీయటం, వీడియోలు తీయటం, ఈ పిచ్చి పనులు చేస్తే మాత్రం అందుకే అసలు ఇది పెట్టింది. ఈ ఆసుపత్రిని చక్కగా వాడుకోండి, లౌక్యంగా నవ్వుతూ మాట్లాడండి. మీకు ఏం లేకపోయినా అడగండి, ధైర్యంగా అడగండి. మీరు అడగొచ్చు, కానీ మర్యాదగా మంచిగా, అయ్యా ఇది ఉంటే బాగుండేదేమో, ఇలా చేస్తే బాగుండేదేమో, నేను ఇట్లా ఇబ్బంది పడుతున్నాను, ఒక మాట అడగండి. మీ ప్రతి లెవెల్ దగ్గర, చిన్న నర్సు దగ్గర నుంచి పెద్ద నర్సుల దగ్గర, ఇవిడ ఎంత గొప్ప మనిషి ఆవిడ, గంగమ్మ గారు, గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్. నా తర్వాత నర్సింగ్ కేర్ అంతా ఆవిడ సూపరింటెండెంట్. ఎందుకు చెప్తున్నాను? ఇలా ఆమె కింద పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఆసుపత్రి మొత్తం ఉంటారు.
మీకు ఎక్కడ పోయి మంచిగా మాట్లాడినా మీకు